వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్ ని మనం ప్రారంభించడం జరిగింది. సో దానిలో భాగంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా మనకి జనరల్ సైన్స్ లో బయాలజీ లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ బయాలజీలో ఏమేం టాపిక్స్ ని మనం ఎగ్జామ్స్ రూపంలో కండక్ట్ చేయడం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో దానిలో భాగంగా జీవశాస్త్రం, బయాలజీ, సో జీవుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అని పిలుస్తా ఉన్నాం. అలాంటి జీవశాస్త్రానికి పితామహుడు అరిస్టాటిల్ అని మనకి తెలుసు. అలాంటి జీవశాస్త్రంలో జీవుల గురించి మనం చదువుతా ఉన్నాం. అలాంటి జీవుల్లో మొదటిది జంతువులు, దాని గురించి అధ్యయనాన్ని జువాలజీ అని, రెండవది మొక్కలు, దాని గురించి బోటనీ లేదా వృక్ష శాస్త్రం అని, ఇక మూడవది సూక్ష్మ జీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రో బయాలజీ అని చెప్తా ఉన్నాం. అంటే మొత్తం బయాలజీలో మనం బేసిక్ గా ఒక 3 టాపిక్స్ ని 3 యూనిట్స్ ని కవర్ చేయడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఫస్ట్ జంతు శాస్త్రాన్ని జువాలజీ అని, అండ్ మొక్కలకు సంబంధించినటువంటి వృక్ష శాస్త్రం, దీన్ని బోటనీ అని, సూక్ష్మ జీవులకి సంబంధించి సూక్ష్మ జీవ శాస్త్రం లేదా మైక్రో బయాలజీ అనేటువంటి టాపిక్స్ ని కవర్ చేయడం జరుగుతా ఉంది ఎగ్జామ్స్ లో భాగంగా. సో దీనిలో భాగంగా ఏమేమి ఎగ్జామ్స్ ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతా ఉందో ఒకసారి చూద్దాం. సో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలలో మనకి కనబడేటువంటి టాపిక్స్ ని కనుక ఒకసారి చూస్తే, దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చి జీవశాస్త్రంలో నూతన పోకడలు, ద అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. జీవశాస్త్రంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్ ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూ కల్చర్ అంటే ఏంటి, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, క్లోనింగ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటి, జీన్ థెరపీ అనేటువంటి అంశాలకి సంబంధించినటువంటి విషయాల మీద ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి విభాగాలు. ఓకేనా? సో విజ్ఞాన శాస్త్రంలో ఏమేమి విభాగాలు ఉన్నాయి, సైన్స్ లో లేదా బయాలజీలో ఏమేమి విభాగాలు ఉన్నాయంటే ఇందాకే చెప్పినాం మనం. మొక్కలకు సంబంధించినటువంటి బాటనీ ఉంది, జంతువులకు సంబంధించిన జువాలజీ ఉంది, అండ్ సూక్ష్మ జీవులకు సంబంధించిన మైక్రో బయాలజీ కూడా ఉంది. సో దీనిలో భాగంగా ఫస్ట్ మనం బాటనీకి సంబంధించినటువంటి టాపిక్స్ ని కనుక ఒకసారి చూస్తే, వృక్ష శాస్త్రానికి సంబంధించిన అంశాలను కనుక ఒకసారి పరిశీలిస్తే, దానిలో ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ టాపిక్ పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలని 2 రకాల కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తా ఉన్నాయండి. సింపుల్ గా మొక్కల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద మనం కండక్ట్ చేసేటువంటి టెస్ట్ ఏంటంటే, ఒకటేమో పుష్పించని మొక్కలు, ఇంకోటేమో పుష్పించే ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించని మొక్కలని నాన్ ఫ్లవరింగ్ అని, పుష్పిస్తే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని పిలుస్తా ఉన్నాం. సో వాటి మీద మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతా ఉంది లేదా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. సో దానిలో టాలోఫైటా అంటే ఏంటి, బ్రయోఫైటా అంటే ఏంటి, అలాంటి తరగతులకు ఎగ్జాంపుల్స్ ఏంటి, టెరిడోఫైటా మొక్కలు అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆవృత బీజాలు, వివృత బీజాలు, ఇలా డిఫరెంట్ మొక్కలకు సంబంధించిన వర్గీకరణల మీద మనం ఈ టాపిక్ ని కవర్ చేయడం జరుగుతా ఉంది. ఇక రెండవ టాపిక్ వచ్చి మొక్కలకు సంబంధించినటువంటి స్వరూప శాస్త్రం, సో మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్. సో మొక్కల్లో ఏమేమి భాగాలు కనిపిస్తాయి, వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం. ఓకేనా? సో మొక్కలకు సంబంధించినటువంటి మార్ఫాలజీ, సో మొక్కలకు సంబంధించిన స్వరూప శాస్త్రం, మొక్కలో కనిపించేటువంటి భాగాలని ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతా ఉంది బయాలజీలో. సో దానిలో వేరు అంటే ఏంటి, ఎన్ని రకాల వేరు వ్యవస్థలు కనిపిస్తున్నాయి, వేరు రూపాంతరాలు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ గా మనం కన్సిడర్ చేయవచ్చండి, రైట్? సో వేరు అంటే ఏంటి, ఎన్ని రకాల వేరు రూపాలు కనిపిస్తున్నాయి, అండ్ వేరు రూపాంతరాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మనం చాలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దుంప వేర్లు, ఓకే, ఊత వేర్లు, అండ్ అదే విధంగా శ్వాసించే వేర్లు, అండ్ పరాన్న జీవ వేర్లు, అండ్ అదే విధంగా ఊడ వేర్లు, బుడిపెలు గల వేర్లు, ఇలా వేరు రూపాంతరాలు. అండ్ కాండ రూపాంతరాలు. సో కాండ రూపాంతరాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దుంప కాండం అని, అండ్ కొమ్ము అని, రైజోమ్ అని, లక్షణం కదా. సో దుంపకాండానికి ఎగ్జాంపుల్ గా బంగాళదుంపని, అండ్ లక్షణానికి ఎగ్జాంపుల్స్ గా ఉల్లి, వెల్లుల్లిని చెప్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా మనం కాండ రూపాంతరాలుగా పిలుస్తా ఉన్నాం. స్వరూప శాస్త్రంలో వేరు, కాండం తర్వాత పత్రం అనేటువంటి నిర్మాణం. సో పత్రం యొక్క విధులు, పత్రానికి సంబంధించిన రూపాంతరాలని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతా ఉంది. అండ్ దాంతో పాటుగా పుష్పం, సో మొక్కలో ఉండేటువంటి లైంగిక భాగాలని, మనం లైంగిక అంశాన్ని లేదా లైంగిక అవయవాన్ని
పుష్పం అని పిలుస్తా ఉన్నాం. మనం ఇందాక డిస్కస్ చేసిన వేరు, కాండం, పత్రం అనేవి మొక్కకి సంబంధించిన శాఖీయ భాగాలుగా మనం చెప్పడం జరుగుతుంది. పుష్పం మాత్రం లైంగిక అవయవం. ఇలా పుష్పం అంటే ఏంటి, పుష్పాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆంథాలజీ అని, పుష్పాలకు సంబంధించినటువంటి పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అని ఇలా మనం చెప్పుకోవడం జరుగుతా ఉంది. ఇక పుష్పాల్లో అతిపెద్ద పుష్పంగా రఫ్లీషియా అనేటువంటి పుష్పాన్ని, పుష్పాల్లో అతి చిన్న పుష్పం ఉల్ఫియా అనే పుష్పాన్ని మనం చూడడం జరుగుతుంది. సో మరి పుష్పానికి సంబంధించినటువంటి పుష్పంలో ఉండేటువంటి భాగాలు అండ్ పుష్పం పరాగ సంపర్కం ఫలదీకరణ జరిగిన తర్వాత, పుష్పంలో పరాగ సంపర్కం ఫలదీకరణ జరిగిన తర్వాత అది అంతా ఫలంగా ఏర్పడడం జరుగుతుంది. ఆ ఫలాలలో ఉండేటువంటి విత్తనాలన్నీ, ఆ ఫలాలలో ఉండేటువంటి అండాలన్నీ విత్తనాలుగా మారడం జరుగుతుంది. ఇలా బాటనీ సెక్షన్ లో, వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి యూనిట్ లో మనం మొక్కల వర్గీకరణ, మొక్కల్లో ఉండే ప్రాథమిక భాగాలు, ఈ రెండు టాపిక్స్ ని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ వచ్చి మొక్కల వర్గీకరణ, దానిలో పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. ఇక సెకండ్ టాపిక్ వచ్చి మొక్కలకు సంబంధించినటువంటి ప్రాథమిక భాగాలు లేదా మొక్కలో ఉండే ప్రాథమిక భాగాల్లో వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం మరియు విత్తనం. ఓకే. ఇక నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఈ బాటనీకి సంబంధించినటువంటి మరొక మేజర్ యూనిట్ గా మనం మొక్కలకు సంబంధించినటువంటి శరీర ధర్మక్రియల్ని చూడవచ్చు. ఓకేనా. సో మొక్కలకు సంబంధించినటువంటి శరీర ధర్మక్రియల్ని మనం చూడవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. సో మొక్కల్లో శరీర ధర్మశాస్త్రం, సో దీన్నే మనం ప్లాంట్ ఫిజియాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తా ఉన్నాం. ప్లాంట్ ఫిజియాలజీ. దీనిలో ఏం చదువుతాం మరి? శరీర ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంది? మొక్కల్లో జరిగేటువంటి వివిధ రకాల జీవక్రియల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఫిజియాలజీ అనే పేరుతో పిలుస్తాం. మరి మొక్కల్లో ఏమేమి జీవక్రియలు జరుగుతాయి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియ అండ్ రెండవది శ్వాసక్రియ. అదేవిధంగా మొక్కల్లో ఉండే వివిధ రకాల హార్మోన్స్. ఇలా మొక్కల్లో జరిగేటువంటి జీవక్రియలు, వీటితో పాటుగా ద్రవాభిసరణ అంటే ఏంటి, బాష్పోత్సేకం అంటే ఏంటి అనే అంశాలని కూడా ఈ టాపిక్ లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కనబడేటువంటి మరొక యూనిట్ ఏంటంటే కణశాస్త్రం. దీన్నే మనం సెల్ బయాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఉన్నాం. సో దీనిలో కణం యొక్క నిర్మాణం, ఆ కణంలో ఉండేటువంటి కణాంగాలు, ఆ కణంలో జరిగేటువంటి విభజన. సో కణంలో జరిగేటువంటి విభజన రకాలు, ఒకటి సమ విభజన, రెండవది శేఖరణ విభజన. వాటిలో మళ్ళీ దశలు అండ్ కణంలో ఉండేటువంటి అతి ముఖ్యమైన నిర్మాణం కేంద్రకం, ఆ కేంద్రకంలో ఉండేటువంటి క్రోమోజోములు. ఇలా కణశాస్త్రంలో కణం అంటే ఏంటి, కణాన్ని ఎవరు గుర్తించినారు, కణంలో ఉండే కణాంగాలు ఏంటి, ఏ కణాంగం ఏం పని చేస్తున్నది, కణం విభజన చెందితే ఎన్ని రకాలుగా విభజన చెందుతా ఉంది, వాటి పేర్లేంటి, వాటిలో ఉండేటువంటి దశలేంటి, ఇదంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకి జీవశాస్త్రంలో రెండవ యూనిట్ ఏంటంటే జంతు సామ్రాజ్యం. ఏంటంటే జంతు సామ్రాజ్యం లేదా జంతు రాజ్యం లేదా జంతు శాస్త్రం. దాన్ని మనం ఏం పేరుతో పిలుస్తున్నాం? జువాలజీ. ఓకేనా. మరి ఈ జంతు సామ్రాజ్యంలో లేదా జంతు శాస్త్రంలో మనం ఏమి టాపిక్స్ కవర్ చేస్తా ఉన్నాం? సో ఏం చేయాల్సిన అవసరం ఉంది అని అంటే ఫస్ట్ జంతువుల వర్గీకరణ. ఏం చేయాలా? జంతువుల వర్గీకరణ. ఆ జంతువుల వర్గీకరణలో అకశేరుకాలు అంటే ఏంటి, సకశేరుకాలు అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో అకశేరుకాలు అంటే అర్థం ఏంది? వెన్నుముక లేని జీవులు అకశేరుకాలు, వెన్నుముక ఉంటే సకశేరుకాలు. ఈ అకశేరుకాలు తిరిగి 9 తరగతులు, సకశేరుకాలు తిరిగి 5 తరగతులు. సో ఇలా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక చాలా ఇంపార్టెంట్ బయాలజీలో పోషక పదార్థాలు. ఈ పోషక పదార్థాలని మనం న్యూట్రియంట్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్ లో, న్యూట్రియంట్స్. ఓకేనా. ఈ పోషక పదార్థాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి లభిస్తా ఉన్నాయి. అలాంటి పోషక పదార్థాల్లో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, ప్రోటీన్స్ అండ్ అమైనో ఆమ్లాలు అండ్ అదే విధంగా కొవ్వులు లేదా ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు. ఈ టాపిక్స్ ని కూడా జువాలజీలో లేదా పోషక పదార్థాల టాపిక్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ జువాలజీలో మనం బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి, ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాలో ఒక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే
మానవ శరీర ధర్మశాస్త్రం. మానవ శరీర ధర్మశాస్త్రం, దీన్నే మనం హ్యూమన్ ఫిజియాలజీ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ హ్యూమన్ ఫిజియాలజీలో శరీరంలో ఉండే వివిధ రకాల వ్యవస్థలు, ఆ వ్యవస్థల ఆధీనంలో జరిగేటువంటి పనులు లేదా జీవక్రియల గురించి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఫస్ట్ అస్థిపంజర వ్యవస్థ, స్కెల్టల్ సిస్టమ్. ఇక రెండవది కండర వ్యవస్థ, మస్క్యులర్ సిస్టమ్. అండ్ అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. అండ్ అదేవిధంగా శ్వాస వ్యవస్థ, శ్వాసక్రియ, రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రసరణ, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేషన్. అండ్ అదేవిధంగా నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. అండ్ అంతఃస్రావిక వ్యవస్థ, ఎండోక్రైనిక్ సిస్టమ్. ఈ నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ మధ్యలో ఈ రెండు వ్యవస్థలు మన శరీరంలో సమన్వయం అనేటువంటి జీవక్రియ నిర్వర్తిస్తున్నాయి. అదేవిధంగా విసర్జక వ్యవస్థ, విసర్జక వ్యవస్థల ద్వారా విసర్జన అనేటువంటి జీవక్రియ జరుగుతుంది. ఇక ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇంకా అదే విధంగా జ్ఞానేంద్రియాలు, వీటిని సెన్స్ ఆర్గాన్స్ అంటే కన్ను, చెవి, నాసిక, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలకు ఎగ్జాంపుల్. అండ్ దీంతో పాటుగా అడిషనల్ గా మనం చదవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జన్యు శాస్త్రం లేదా జెనెటిక్స్. జన్యు శాస్త్రం లేదా జెనెటిక్స్, జన్యు యొక్క నిర్మాణం, జన్యు యొక్క విధులు, జన్యువుల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా మనకి టాపిక్ లో కవర్ అవుతున్నాయి. అదేవిధంగా జీవ పరిణామం, దీన్నే మనం ఎవల్యూషన్, ఓకేనా. సో ఎవల్యూషన్ అనేటువంటి పేరుతో పిలుస్తా ఉన్నాం. సో మరి ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ గా మనం చార్లెస్ డార్విన్ చెప్తున్నాం. జీవ పరిణామం అంటే ఏంది, పరిణామ సిద్ధాంతాల్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక మరీ ముఖ్యంగా మనం చదవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సూక్ష్మ జీవశాస్త్రం మరియు వ్యాధి శాస్త్రం. సూక్ష్మ జీవశాస్త్రం మరియు వ్యాధి శాస్త్రం అంటే అర్థమైంది, వివిధ రకాల సూక్ష్మ జీవులు, ఆ సూక్ష్మ జీవుల వల్ల కలిగేటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేసేటువంటి అంశాలన్నీ కూడా చదువుతాం. అంటే బ్యాక్టీరియాలు, వాటి వల్ల కలిగే వ్యాధులు, వైరస్లు, వాటి వల్ల కలిగేటువంటి వ్యాధులు, సూక్ష్మ జీవుల్లో శిలీంధ్రాలు, వాటి వల్ల కలిగే వ్యాధులు, ఆ వ్యాధి లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మనం కవర్ చేయడం జరుగుతా ఉంది. ఇక చివరిగా మనకి అగ్రికల్చర్, ఓకేనా. సో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అండ్ అదేవిధంగా పశు సంవర్ధనం, యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఈ బయాలజీ సబ్జెక్ట్ లో భాగంగా చదవాల్సిన అవసరం ఉంది. మనకి కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మనం వీటిని పర్చేస్ చేసి అటెంప్ట్ చేయడం వల్ల, సో ఎగ్జామ్స్ రాయడం వల్ల మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా కొంచెం ఎక్కువగా సంపాదించడానికి అవకాశం ఉంటది. సో కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మనం యాక్చువల్ గా దాదాపు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ని 2000 రూపీస్ గా ఉండే, బట్ సో ఇనీషియల్ ఆఫర్ కింద, సో ప్రారంభోత్సవ ఆఫర్ కింద దీన్ని మనం 499 రూపీస్ కి అండ్ దాదాపు 2 years వ్యాలిడిటీ, ఓకే, 2 years వ్యాలిడిటీతోని జస్ట్ 499 రూపీస్ కి మనం అన్ని రకాల సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని ఈ కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.